మాజీ మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను లక్ష్యంగా చేసుకుని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, టెండర్ల వ్యవహారాలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. 683 కోట్ల రూపాయల టెండర్లలో అవినీతి జరిగిందని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. వ్యక్తిగతంగా ఖబర్దార్ లక్ష్మణ్ కుమార్ అని పప్పులలో నూనెల వెల్ఫేర్ పిల్లలు చదువుకుంటున్నటువంటి పప్పు దినుసుల మీద, నూనె ప్యాకెట్ల మీద, హాస్టల్స్ లో చేసే సామాగ్రి మీద అన్నిటి మీద అవకతవకలు జరిగింది. వరిధాన్యం మీద అవకతవకలు జరిగినాయి, ఇసుక మీద అవకతవకలు జరిగినాయి అని చెప్పారు. కొప్పులీశ్వరు ఏదైతే కమిషన్ల దాచుకునే ప్రభుత్వంలో పనిచేసే ఒక పాలనలో పనిచేసి సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసి కాలంకి ఎందుకు మాట్లాడలేదు. సంక్షేమ శాఖ మంత్రిగా నేను పనిచేసిన కదా 1 year నుంచి. గతంలో సంక్షేమ శాఖ మంత్రిగా నువ్వు పనిచేసినావు, ఆర్ఎస్ కుమార్ గారు ఏదైతుందో సెక్రటరీగా పనిచేసిండు. మరి మీరిద్దరుగా చేతిలో దోసుకున్నారు. అసలు నీకు ఏమైనా పూర్తిగా అవగాహన ఉండి మాట్లాడుతున్నావు, అవగాహన లేక మాట్లాడుతున్నావు అని మేము మాట్లాడింది ఏంది? మీ నాయకుడే హరీష్ రావు గారు మాజీ మంత్రి 2000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. అడ్లూరి లక్ష్మణ్ కు అవగాహన లేదు, పొన్నం ప్రభాకర్ కు అవగాహన లేదు, వాళ్ళ మంత్రిత్వ శాఖలో ఏం జరుగుతుందో తెలియదని చెప్పి హేళనగా చిరుమందహాసంగా మాట్లాడుతుంటే ఎవరైనా పరచకుండా మాట్లాడినాడు. దానికి జవాబు చెప్పుడు తప్ప సూటిగా జవాబు చెప్పినాం కదా. మేము డొంక తిరుగులు తిరగలే కదా. దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికైనా చెప్తున్నా,